హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా చూస్తుంటారు కానీ నేను చెప్తే కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేయండి, కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి, ఓకేనా. ఈరోజు విషయం ఏంటంటే ఎస్ఎస్సి జీడీ రిక్రూట్మెంట్ కానిస్టేబుల్గా భర్తీ అయితే ప్రమోషన్ వస్తుందా లేదా, ఇటువంటి చిన్న చిన్న డౌట్స్ అనేవి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చాలామందికి కొన్ని తెలియవు. ఇన్ కేస్ నాకు కూడా ఇప్పుడు కొంతమంది నాకు కామెంట్ చేసి అడిగితే కానీ నాకు కూడా కొన్ని ఇప్పుడు తెలియదు. కొన్ని మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా, అవి నేను తెలుసుకొని మీకు చెప్పాను. సో నాకు కూడా మీ వల్ల కొన్ని విషయాలు అనేవి తెలుస్తాయి. సో కానిస్టేబుల్గా భర్తీ అయితే ప్రమోషన్ వస్తుందా అంటే, మనం జనరల్ డ్యూటీ జీడీ కింద మనం భర్తీ అయ్యేమే అనుకోండి. మనం ఎస్ఎస్సి జీడీ కింద భర్తీ అయితే, సో కానిస్టేబుల్గా భర్తీ అయితే నెక్స్ట్ మనకి 11 సంవత్సరాల తర్వాత హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ అనేది వస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రమోషన్ కోర్సుకి మనం వెళ్తాం. హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ కోర్సుకి 3 months ఇలా వెళ్ళిన తర్వాత వచ్చేస్తాం. ఆ టైం అయ్యేసరికల్లా మనకి 11 years 10 years ఇలా కంప్లీట్ అయింది. మనకి ప్రమోషన్ వచ్చినప్పటికీ మనం కోర్స్ తీసుకుంటాం, వచ్చేస్తాం. బట్ వాడేంటంటే అక్కడ ఖాళీ అయితేనే మనకి హెడ్ కానిస్టేబుల్గా ఇస్తాడనమాట. ఖాళీ అయితేనే మాత్రమే మనం హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ అనేది అవ్వగలం. లేకపోతే అలా ఉండడమే తప్ప కోర్స్ చేసి అలా ఉంటారు. ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు మనం అనేది హెడ్ కానిస్టేబుల్గా భర్తీ అవ్వచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇప్పుడు ప్రజెంట్ 2008 బ్యాచ్ వాళ్ళు ఒకసారి ఆలోచించండి. 2008 బ్యాచ్లో ఎవరైతే భర్తీ అయ్యారో ఇప్పుడు వాళ్ళకి దగ్గర 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు అవుతాయి చూసుకున్నట్లయితే. సో వాళ్ళకి ఏంటంటే ఇప్పటికి కూడా లేడీస్ ఎవరైతే ఉన్నారో, లేడీస్ 2008 బ్యాచ్ లేడీస్ ఇప్పటికి ఒక్కరికి కూడా హెడ్ కానిస్టేబుల్గా భర్తీ అవ్వలేదు. వాళ్ళు అంటే వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు, ప్రమోషన్ కోర్స్ తీసుకున్నారు, హెడ్ కానిస్టేబుల్ హవల్దార్ కోర్స్ తీసుకున్నారు, కానీ ఇంతవరకు వాళ్ళకి ప్రమోషన్ అనేది రాలేదు. సో అలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఏ కేటగిరీలో ప్రమోషన్స్ ఉంటాయి, కొంతమందికి అవి అందరికీ తెలియవు. ఇన్ కేస్ నాకు కూడా తెలియదు. మనం ఏంటంటే నాకు అసలు ఈ విషయమే తెలియదు. ట్రేడ్లో ఎవరెవరు వస్తారు ఏంటి అనే విషయం నాకు ఇంతవరకు తెలియదు. మీకు నిజం చెప్తున్నాను. నేను ట్రేడ్లో ఇప్పుడు ఎవరైతే WT అంటే ఇప్పుడు ఇక్కడ WT వాళ్ళు ఉంటారు మా ఆఫీస్లో. వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు వాకీ టాకీలు అలా కొన్ని పనులు ఉంటాయన్నమాట. సో అటువంటివన్నీ వీళ్ళు చూసుకుంటారు. WT నెక్స్ట్ మినిస్టర్లో కొంతమంది భర్తీ అవుతారు కదా. సో ఇప్పుడు కొంతమంది మాకు మినిస్టర్స్ ఉన్నారు డైరెక్ట్గా హెడ్ కానిస్టేబుల్ భర్తీ అయిన వాళ్ళు. సో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ అనే వాళ్ళు డిప్లొమా చేసి వస్తారు కదా. సో వాళ్ళు కూడా ట్రేడ్ కింద భర్తీ అవుతారంట. ట్రేడ్లో వీళ్ళందరూ కూడా వస్తారు. వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఉంటాయా ఉండవు అనేది కొంతమందికి డౌటు. వీళ్ళందరికీ ట్రేడ్లో ఎవరైతే భర్తీ అవుతారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ భర్తీ అయ్యామనుకో. ఇప్పుడు మా సార్ ఒకసారి ఉన్నారు, విజయ్ యాదవ్ అని, హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్ విజయ్ యాదవ్. సో ఆయన ఏంటంటే మళ్ళీ హెడ్ కానిస్టేబుల్గా ఆయన భర్తీ అయ్యాడు. నెక్స్ట్ ఒక 5 years 6 years తర్వాత ఏఎస్ఐగా ప్రమోషన్ అవ్వచ్చు. ఆయన ఛాన్స్ అయితే ఉంది. బట్ అప్పుడు ఖాళీ ఉంటేనే మనకనేది ఏఎస్ఐ ప్రమోషన్ అనేది ఇస్తారు. కోర్స్ చేసుకొని వీళ్ళు వచ్చేస్తారు. బట్ అప్పటికి ఖాళీ ఉంటేనే వీళ్ళకైతే ప్రమోషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలా ఉంటుంది అనమాట. భర్తీ ఏంటంటే ఖాళీ అయితేనే మనకు ప్రమోషన్ అనేది వస్తుంది. ఇప్పుడు చాలామంది ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు దగ్గర 4-5 సంవత్సరాలు కోర్స్ చేసి కూడా ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళు కానిస్టేబుల్గానే ఉంటున్నారు. హవల్దార్ కోర్స్ తీసుకొని మరీ ఖాళీ ఉంటారంటే ఒకసారి ఆలోచించండి. సో ఏంటంటే డిపార్ట్మెంట్ టెస్ట్లు అవుతాయి కదా, డిపార్ట్మెంట్ టెస్ట్లు వాటిలో రాసుకొని మనకి ప్రమోషన్ కావాలి, మనం స్టార్లు పడాలి అంటే మాత్రం డిపార్ట్మెంట్ టెస్టులు రాసుకొని అందులోనే మనం క్వాలిఫై అలా తెచ్చుకుంటే మంచిది తప్ప ఇప్పుడు మనం ప్రమోషన్స్ వస్తాయి కదా అని వెయిట్ చేయడం వేస్ట్. ఎందుకంటే మనకున్న నౌకరీ చాలా చిన్నది. ఇప్పుడు 60 సంవత్సరాల వరకు మనకు వచ్చినందుకంటే దగ్గర ఒక 30 సంవత్సరాలు అన్ని సంవత్సరాలు మనం ఉద్యోగం చేస్తాము. సో ఆ 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తామంటే ఈ 10 సంవత్సరాలు ఇలాగే తినిస్తే మనం ఇంకేం చేస్తాము. మనకి ఇంకే ప్రమోషన్స్ అనేవి ఒకవేళ మీరు ఫైనల్ వరకు ఉండి మీకు ప్రమోషన్స్ అలా హవల్దార్ అయ్యారు, నెక్స్ట్ ఏఎస్ అయ్యారు, ఫైనల్గా మీరు ఎక్కువకి వెళ్ళలేరు. జస్ట్ ఒక ఇన్స్పెక్టర్ లేకపోతే ఒక ఏసీ వరకు వెళ్ళగలరు. అంతకుమించి ఇంకా ఎక్కువ ఏసీ అసిస్టెంట్ కమాండెంట్ వరకు మాత్రమే వెళ్ళగలరు. తర్వాత మనకి ఎన్నో ప్రమోషన్స్ ఉన్నాయి. డీసీ ఉంది, డిప్యూటీ కమాండెంట్ ఉన్నారు, తర్వాత 2IC ఉన్నారు, తర్వాత కమాండెంట్ ఉన్నారు. అలా పెరుగుతూ ఉంటాయి ఈ ర్యాంకులు అనేవి. సో మీరు ఒకవేళ ఎలా మేము వెళ్తాము అంటే ఉద్యోగం చేసుకొని ఒక 10 years తర్వాత హవల్దార్ అవుతాను, ఒక 5-6 years తర్వాత ఏఎస్ఐ అవుతాను, తర్వాత నేను మళ్ళీ ఎస్ఐ అవుతాను, తర్వాత మళ్ళీ ఇన్స్పెక్టర్ అవుతాను, లేకపోతే తర్వాత ఇన్స్పెక్టర్ తర్వాత ఏసీ అవుతాను. ఏసీ వరకు మాత్రమే వెళ్ళగలరు. మీ నౌకరీ మొత్తం కంప్లీట్ చేసిన అంతకుమించి ఏమి వెళ్ళలేరు. అందుకే డిపార్ట్మెంటల్ టెస్టులు రాసుకొని మీకు ఒకవేళ స్టార్సే కావాలనుకుంటే డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసుకొని సింపుల్గా అలా కొట్టుకోవడం మంచిది. కొంచెం కష్టపడితే అది మంచిది, ఓకేనా. అది వేరే విషయం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
కొంతమంది ఉంటారు ఇప్పుడు కుక్ అని, వాషర్మ్యాన్ అని, వాటర్ కెరియర్ అని, బార్బర్ అని, ఇంకా కార్పెంటరు, కోబ్లరు, మీకు తెలుసా ఇవన్నీ, గార్డెనరు, పెయింటరు, సఫాయి కార్మికులు, వీళ్ళందరూ కూడా దేనిలోకి వస్తారు మీకు తెలుసా? వీళ్ళందరినీ ట్రేడ్లో అనరు, వీళ్ళందరినీ కూడా ఫాలోవర్స్ అంటారు. సో వీళ్ళందరూకి ఏంటంటే ప్రమోషన్స్ అనేవి ఏమి ఉండవు వీళ్ళకి. ఎలా భర్తీ అయ్యారో ఒక కానిస్టేబుల్గా మీరు భర్తీ అయితే ఆ ర్యాంక్ వరకు వీళ్ళు ఉండిపోతారు అనమాట. అంతకుమించి మీరు మరి వెళ్ళరు. వీళ్ళకి ప్రమోషన్స్ అనేవి ఉండవు. కుక్కులు ఉన్నారనుకోండి, వాళ్ళు భర్తీ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టెస్ట్లో కోర్స్ అవుతుంది. ఒక 2 years అలా కోర్స్ తీసుకొని వాళ్ళకి సర్టిఫికేట్ పట్టుకొని వస్తే కుక్ జాయిన్ చేసుకుంటారు. ఒక కమాండెంట్ సరే ఎక్కడైనా మంచి దీని దగ్గర తింటే ఆ ఫుడ్ వాళ్ళకి నచ్చితే ఓకే వాళ్ళు మంచిగా తీసుకుంటారు. అలా ఉంటాయి. నెక్స్ట్ వాటర్ మ్యాను, నెక్స్ట్ వాటర్ కెరియర్, వీళ్ళు జాబ్స్ అయితే ఎంత ఆరాం ఉంటాయంటే అసలు నైట్ డ్యూటీస్ ఉండవు. నెక్స్ట్ ఏంటంటే పని ఏమి ఉండదు. ఎవరైనా పెద్ద ఆఫీసర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఏమైనా అందించినప్పుడు మంచిగా డ్రెస్సింగ్ చేసుకొని వాడికి ఫుడ్ అందించడం అటువంటివి అనమాట. వీళ్ళందరూ ఉన్న బార్బర్ అంటే వీళ్ళకి వీక్లీ 1 or 2 times లీవ్ కూడా ఉంటుంది హ్యాపీగా. మంగళవారం అయితే జుట్టు కట్ చేసుకోము కదా, సో వాళ్ళకి సెలవు కూడా ఉంటుంది బార్బర్లకి. వీళ్ళకి కాకపోతే ప్రమోషన్స్ అనేవి లేవు. నెక్స్ట్ కోబ్లర్ అంటే ఇప్పుడు షూ ఉంటాయి కదా, షూ అవన్నీ బాగా చేసిన వాళ్ళు కోబ్లర్ అంటారు. నెక్స్ట్ కార్పెంటరు, నెక్స్ట్ గార్డెన్మ్యాన్ అంటే ఇప్పుడు మన ఏదైనా బెటాలియన్ కానీ ఏదైనా ఏరియాలో ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి ఇప్పుడు మా బెటాలియనే ఉందనుకోండి, ఇక్కడ మొక్కలు అవన్నీ ఉంటాయి కదా, దాన్ని చూసుకోవడానికి అంటే ఆ మొక్కలు పెరిగిపోయినప్పుడు కట్ చేయడము, నీరు పోయడము అటువంటివన్నీ కూడా ఈ గార్డెన్ అనేది చూసుకుంటారు. వీళ్ళకి కూడా భర్తీలు ఉంటాయన్నమాట. ఆ భర్తీ వచ్చినప్పుడు అనమాట, ఆ నోటీస్ వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం అప్లై చేసుకుంటే ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పాను, కుక్కు, వాష్మెన్, వాటర్ కెరీర్, బార్బర్, కార్పెంటర్, ఇవన్నీ చాలా ఆరంగా ఉంటాయి. నైట్ డ్యూటీస్ అని వీళ్ళకి ఉండవు, బాగుంటుంది. నెక్స్ట్ పెయింట్స్ ఓన్లీ పెయింటింగ్ వేసుకోవడము అంటే వీళ్ళకి ముందు కోర్స్ అవుతుందిలేండి. సో అవి నేర్చుకున్న తర్వాతే వస్తారు. సఫాయి కార్మికులు వాళ్ళ పనులు చేసుకోవడం ఇంకంతే. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎవరికి ప్రమోషన్స్ అనేవి ఉండవు. ప్రమోషన్స్ ఉండవు కానీ మామూలుగానే డిఏ బేసిక్ పే అనేది పెరుగుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు చేసి అన్ని సంవత్సరాలు పెరుగుతూ ఉంటుంది అంతే, అంతకుమించి ఇంకేముండదు. కాకపోతే ఈ విషయం నాకు కూడా ఇన్ని రోజులు నాకు తెలీదు. అంటే ఇప్పుడు కొంతమంది గార్డెన్మ్యాన్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ అలా వేరేగా భర్తీ అవుతున్న విషయం నాకు కూడా తెలియదు. వాళ్ళకి వేరేగా నోటిఫికేషన్ వస్తుందంటే భర్తీ అవుతారంట వాళ్ళు కూడా. సో అదనమాట విషయం. ట్రేడ్లో ఎవరైతే ఉంటారో ఇప్పుడు ట్రేడ్ ఎంటీ ఉంటుంది కదా, ఇప్పుడు వెహికల్స్ డ్రైవర్లు వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ట్రేడ్ కిందే వస్తారు. సో వాళ్ళకి కూడా ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మాకు ఒకసారి ఉన్నారు ఎంటీలో ఎస్ఐ, ఆయన ప్రమోషన్ వచ్చింది ఆయనకి. నేను వచ్చిన తర్వాతే ఆయన చూసినప్పుడు హవల్దార్గా ఉండేవాడు, నెక్స్ట్ ప్రమోషన్ వచ్చింది దానికి. అలా ప్రమోషన్స్ అనేవి ట్రేడ్లో ఉంటాయి. బట్ ఈ ఫాలోవర్స్ అంటారు వీళ్ళని, కుక్, వాష్మెన్, వాటర్ కెరీర్, బార్బర్, వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేవి లేవు. రీసెంట్గా ఏంటంటే మా బెటాలియన్కి డీజీ విజిట్ అయింది. సో డీజీ సార్ వచ్చినప్పుడు ఒక బార్బర్, ఒక సారు, ఆ సార్ ఏమో పాయింట్ చేశారనమాట డీజీకి, సార్ ఇలా ఎవరైతే బార్బర్లకి కానీ వాషర్మెన్లకు కానీ వీళ్ళెవరికి కూడా ప్రమోషన్స్ రావట్లేదు సార్, ప్రమోషన్స్ కావాలి మాకు అని చెప్పేసి పాయింట్ చేశారు. సో డీజీ సార్ ఏమో ఆలోచిస్తాం ఆ పాయింట్ గురించి అని చెప్పేసి రాసుకొని వెళ్ళారు. సో మనం పాయింట్ చేయొచ్చు ఎప్పుడైనా మన ఒకవేళ డీజీ విజిట్ అటువంటివి ఏమైనా ఇప్పుడు పాయింట్ చేయొచ్చు, మన ప్రాబ్లం ఏమైనా చెప్పుకోవచ్చు. సో ఎస్ఎస్బి మొత్తానికి ఆయన డీజీ కాబట్టి ఆయన చేతిలో ఏదైనా ఉంటుంది. సో అటువంటివి మనం చెప్పుకోవచ్చు మన బాధలు. ఆయన ఎందుకు వస్తారంటే మన ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికే వస్తారు ఆయన అంత దూరం నుంచి. ఇక్కడ ఎలా ఉంది, మీ ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ కూడా కొన్ని బెటాలియన్స్ విజిట్ చేస్తారు, మంచి బెటాలియన్స్ అంటే కొంచెం పెద్దగా ఉన్నవి. సో అలా మా బెటాలియన్కి కూడా వచ్చారు రీసెంట్గా. నేను కూడా అప్పుడు పాయింట్ చేశాను, నాకు 1 year ఎక్స్టెన్షన్ చేశారు, నాకు 1 year అలా ఉంటుంది అనమాట. ఏదైనా వాళ్ళ చేతిలో ఉంటుంది కానీ వాళ్ళ అవుతాయి. బట్ ప్రస్తుతానికైతే అవి ఇంకా ఏం అమల్లోకి రాలేదు. వీళ్ళకి ప్రమోషన్స్ ఉండవు. ఒక 10-11 years తర్వాత హెడ్ కానిస్టేబుల్, నెక్స్ట్ ఒక 6 years తర్వాత ఏఎస్ఐ, అలా ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.